కులాంతర మతాంతర వివాహితుల మేళ అనే ఒక బ్యానర్ తోని కింద కుల నిర్మూలన సంఘం అనే ఒక సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ సభకి నిర్వహణ గురించి మన అభినందించుకుని గొప్పగా చెప్పుకొని అదేం లేదు, మన ఆచరణలో ఉన్నాం. ఆ రెండు టైటిల్ చూసి ఉదయం నుంచి ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికి నేను మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కుల నిర్మూలన పోరాట సమితిని ఒక సంఘం పెట్టుకొని మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏంటి కుల నిర్మూలన, కులం మీరు నిర్మూలిస్తారా అని అని కరపత్రం కూడా చదవడానికి ఇష్టం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కులంలోనే మేము మా కులం వద్దనుకునే వాళ్ళం కాదు, మేము ఎస్సీలం కాదు, మేము ఎస్టీలం కాదు అని చెప్పేసి చాలా ప్రోగ్రెసివ్ ఆలోచన అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ సంఘం మాది కాదు, ఈ ఆలోచన మాది కాదు, ఈ భావజాలం మాది కాదు అనే దగ్గర నుంచి పెట్టిన సభలకు హాజరవడం కానీ అక్కడ కూర్చోవడం కానీ వినడానికి కూడా సంసిద్ధం లేనటువంటి ఒక ప్రారంభ దశలో నుండి గత 27 ఏళ్ళుగా మేము సంఘం నడుపుతూ వస్తున్నాం. ఈ రెండు సంఘాల పేర్లు చెప్పుకోవడం కానీ మన లక్ష్యం చెప్పుకోవడం కానీ మనం ఎన్నుకున్నటువంటి కులం లేదు, మతం లేదు, కులాంతర ప్రేమ వివాహాలు అర్థమిల్లాలని కానీ, కులం నశించాలని కానీ, అగ్ర కులంలో నశించాలని కానీ, మతోన్మతం నశించాలనే నినాదాలకి కోరస్ గా మద్దతుగా వచ్చేటటువంటి గొంతులు చాలా బలహీనంగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సందర్భం నుంచి ఈ రోజు ఇంత బహిరంగంగా జడ్జి గారు చెప్పినట్టు ఒక ఓపెన్ మీటింగ్ లో ఇంత మద్దతు ఇంతమంది ఎలాంటి విసుగు లేకుండా ఎలాంటి ఇది లేకుండా మీ అందరూ కూర్చొని వినడం అనేది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్. ఇక కులాంతర ప్రేమ వివాహాలు మతాంతర ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. మీరందరూ కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ మీ అందరికీ కుల నిర్మూలన పోరాట సమితిగా నేను చెప్పాలనుకుంటుంది. మీరు ఇద్దరు ఇష్టపడినా ప్రేమ చేసుకుని ఇష్టపడినా మీరు ఏ అంశాల వారిగా ఇష్టపడి పెళ్లిళ్ళు చేసుకున్నా మీరు ఇక నుంచి జీవించడం అనేదే ప్రధానమైనది. మీకు పెళ్లి చేసుకోవడానికి కుటుంబాలు అడ్డం వచ్చినాయి. కుటుంబాలను అధిగమించి అంది వచ్చిన అవకాశాలు తీసుకొని మద్దతులు తీసుకొని పెళ్లిళ్ళు చేసుకున్నారు. భార్యాభర్తలుగా మీరు ఎదిగారు. కొంతమంది పిల్లలతో వచ్చారు. చాలా సంతోషం వేసింది నాకు. అంటే మీ దాంపత్యం కొనసాగుతుంది. అయితే ఈ కులం మనల్ని, కులం ఏంటి, కులము కాదని కేవలం కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయము వ్యతిరేకత చిన్న విషయమేనా? దీని సామాజిక ఆమోదం ఉన్నదా? సామాజిక ఆమోదం ఎందుకు లేదు? కుటుంబం ఎందుకు వేడుస్తున్నది? దండం పెడదా, నీ కాలు మోతా, వద్దురా, దాన్ని వదిలేరా, కాలేడు డబ్బులు ఇద్దాంరా అని మాట్లాడుతున్నారు. ఆడపిల్లని చాలా రకాలుగా భయపెడుతున్నారు. ప్రాణాలు తీసుకుంటాము, చచ్చిపోతాం, మన కులం నుంచి వేలేస్తారు అనేటటువంటి భయాలు చెప్పి ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని అంశాలు నిజంగా కూడా సమాజంలో ఉన్నాయి. మనం చేసినటువంటి చాలా అభినందనీయమైన విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. దండలు వేసాము, అభినందించాము, మీకు అందరం మేము ఉన్నాం అని చెప్పాం. పెళ్ళి అయిన తర్వాత మీకు కుటుంబం దగ్గర తీసుకోవట్లేదు, అరకొరగా ఉంది. అమ్మ నాన్న కోపంగా ఉంటే అమ్మ చాటుమాటుగా వస్తుండొచ్చు, అక్కలు మాట్లాడొచ్చు, కానీ బావలు రారు. ఇట్లా కుటుంబం మొత్తం ఉన్న కుటుంబం మొత్తంగా కాకుండా కొద్ది మందితోనే నామమాత్రం సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు కొద్దిమంది ఇప్పటికీ ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయితే పెళ్లి చేసుకున్నాం, పిల్లలకి దాంపత్యం కావడమే అని కాకుండా మీరు కులరహిత జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. పెళ్లికి ఒకటే కాదు అడ్డము, జీవించడానికి కూడా కులం అడ్డం ఉంటుంది. మీ జీవితం లోపల, మీ దాంపత్యం లోపల, మీ బంధుత్వం లోపల కులం అడ్డం వస్తుంది, మతం అడ్డం వస్తుంది, దాన్ని పెంచే పోషించిన సంప్రదాయాలు అడ్డం వస్తాయి, దానికి ఇరుసుగా ఉన్నటువంటి మతం అడ్డం వస్తుంది, ఆ మతాన్ని వారినే బతుకుతున్నటువంటి దేవుళ్ళు ఆచారాలు అడ్డం వస్తాయి, మీకుండే ఆహార్యాలు కూడా అడ్డం వస్తాయి, అలంకరణకు సంబంధించేటటువంటి విషయాలు కానీ, కట్టుకునే బట్టలు విషయాలు కానీ, అన్ని రకాలుగా మీ భాష దగ్గర నుంచి మీరు తినే తిండి వరకు అనేక రూపాల్లో కులం అనేటటువంటి అడ్డం వచ్చి ఉంటది. దాన్ని మీరు అధిగమించాల్సి ఉంటది. మీరు భార్యాభర్తలు అవుతారు, పిల్లలు ఉంటారు, మీరు కుటుంబాన్ని కలిసి జీవించడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరు ఉంటుంది. కానీ రోజు ఏదో ఒక చికాకు అనేక రూపంలో వస్తుంది. దానికి కారణం, మొదటి కారణం కులమే ఉంటది. కాబట్టి ఆడపిల్లలు పిలుస్తలేరేనో,
వాళ్ళ పెళ్లిళ్ళకి పిలవలేదనో, వాళ్ళ పూజ కార్యక్రమాలు పిలవలేదనో, మనల్ని వంట చేశారనో, చివరికి తల్లిదండ్రులు చచ్చిపోతే కూడా పిలవలేదు. అది నా బిడ్డ దచ్చినా రావద్దు అది అనడము, మన పేరు మీద వాళ్ళు తగ్గినాలు పెట్టడము, ఇలాంటి కార్యక్రమం కూడా చాలా జరిగాయి. సో ఏమొస్తే ఇక్కడ కూర్చుంటారు. నేను ఒకటే చెప్తున్నా, కలిసి వచ్చే వాళ్ళని, ప్రేమించే వాళ్ళని కలుపుకోండి. అజ్ఞానంతో, మూర్ఖత్వంతో మనల్ని ద్వేషించే వాళ్ళని, మన ఆలోచనల్ని నాశనం చేయాలని చూసేటువంటి వాళ్ళ సంబంధాలు తెగ్గొట్టుకోండి. మీరు ఏ సమాజం కోసం, ఏ సమూహం కోసం, ఏ బంధుత్వాల కోసం అయితే తపన పడుతున్నారో అంత పెద్ద సంబంధాలు సమూహం ఇక్కడ ఉంది. ఇంతమంది ఉన్నారు మిమ్మల్ని అందరూ ఓన్ చేసుకోవడానికి. మేమందరూ ఉన్నాం. మీ ఆలోచనలు గౌరవిస్తాం, మీ అభిప్రాయాలు గౌరవిస్తాం. మీ మధ్య తలెత్తుతున్నట్టు చిన్న చిన్న అపోహల్ని, చిన్న చిన్న సమస్యల్ని, పొరపచ్చాలని చాలా సామాజికంగా, శాస్త్రీయంగా, పద్ధతి ప్రకారం పరిష్కరిస్తాం. పంచాయతీలు చేయం. సర్దుకొని పోవమ్మా, మగోడేటోడు ఓటడా, ఆడదన్నాక అనిగమని ఉండాలి కదమ్మా, ఎంత కులాంతర ప్రయోగమైనా పెళ్లి చేసుకున్నావు కదమ్మా అని ఆడపిల్లనైనా మగపిల్లని సర్దుకో అని చెప్పాం, మారమనే చెప్తాం. మిమ్మల్ని మీరు మార్చుకోండి, మిమ్మల్ని మీరు ఎదిగించుకోండి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒక ప్రగతిశీలమైనటువంటి పదంలోకి వెళ్ళండి అని చెప్తాం. అంత పెద్ద సమూహం ఇక్కడ ఉంది. ఇంత పెద్ద సమూహం ఎవరు కూడా మొహమాటానికి పెళ్లి మద్దతు సంబంధించలే వాళ్ళు. కనుక మీకు తలెత్తేటటువంటి సమూహాలు కానీ, సమస్యలు కానీ ఏమైనా సరే మీకు వెనుదాన్నుగా మేము ఉన్నాం. ఇందాక చాలా కుటుంబాలకు లేకుండా కొడుతూ నిలబడ్డారు. అందరూ వెనక కనబడాలని నిలబడ్డాం. ఆ ఫోటో చెప్తుంది నీ వెనక ఎంత శక్తి ఉంది, నీకెంత మంది ఆమోదం ఉంది, నీకెంత బలం ఉంది అని. ఇలాంటి పెద్ద సమూహాలను మీరు బాగుండండి, ఇలాంటి ఆలోచనలు పెంచుకోండి, ఇలాంటి భావజాలను పెంచుకోండి, దీన్ని పెంపొంద చేయండి. ఒక చిన్న విజ్ఞప్తి నా వైపు నుంచి ఏంటంటే, నాకు ఒక అసంతృప్తి చాలా కాలం నుంచి. అనేక ప్రగతిశీల సమూహాల్లో ఇలాంటి పెళ్లిలు తగ్గిపోయినాక చాలా సంఘాలు కులాంతర వివాహాలు అవి ఇవి చేసేవాళ్ళు. వాళ్ళ సంస్థ తరపు నుంచి వాళ్ళ కార్యకర్తలకు చేసేవాళ్ళు. కార్యకర్తల మధ్య కూడా పెళ్లిళ్ళు ఇప్పుడు. కానీ ఆయా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి నాయకుల కార్యకర్తల మధ్య కనీసం ఉండాలి కదా. మా బంధువులు నిన్న అవగాహనతో బతుకుతున్నా. నా పిల్లలకి నేను బయటకు పోతే నాకున్న పరిచయాలు ఎవరికి అవగాహన లేదు. వాళ్ళు మా పిల్లలను చేసుకోరు, వాళ్ళు మళ్ళీ పిల్లలు మాకు ఇవ్వరు. నా అవగాహనను, నా ఆలోచనను సమర్థించేటటువంటి ఎవరితో నేను కలిసి పనిచేస్తున్నా ఆ సమూహంలో నా పిల్లలకి సంబంధం దొరకాలి కదా. కులాంతరమైన, మతాంతరమైన ఆదర్శం నాకు దొరకాలి కదా. కనుక అలాంటి ఆలోచనలు కూడా కుటుంబ పెద్దలుగా మనందరం కూడా ఆలోచన చేస్తే మన లక్ష్యం చాలా తొందరగా నెరవేరుతుంది. కనుక కులరహిత సమాజాన్ని స్థాపించడం కోసం జరుగుతున్న ప్రయత్నం మీరందరూ కూడా భాగమై అవి సహకరించాలని నేను చెప్పిన విధంగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొల్లూరు మండల సంఘ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.